భద్రాచలం పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల భవనం నందు మల్లాది వెంకట కృష్ణ శర్మ సంస్కరణ సభ నిర్వహించిన విశ్రాంత ఉద్యోగులు. ఈ సందర్భంగా వారి తమ్ముడి కుమారుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ మా పెదనాన్న ఉపాధ్యాయ వృత్తిలో నిర్వహించిన సేవలు గురించి కొనియాడారు. వారి మొదటి వర్ధంతి సందర్భంగా అన్నదాన నిర్వహించి అనంతరం గిఫ్టులు కూడా అందజేశారు. అనంతరం అధ్యక్షులు భూషణ్ రావు మల్లాది వెంకట కృష్ణ శర్మ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ మధుసూదనరావు, గౌరవ సలహాదారు లయండా గోళ్ల భూపతిరావు, శర్మ బంధువు అనుముల శ్రీనివాసరావు, ఎంవి యాసెన్ శర్మ, హనుమంతరావు, జి సత్యనారాయణ, వెంకన్న, రామచందర్రావు, గోవర్ధన్, శ్రీశేఖర్, తులసిదాస్, భాస్కర్, భిక్షం రెడ్డి, రాయల రాము, పాపయ్య, అనసూయ, ప్రభావతి, మనోహరం, అన్నపూర్ణ మరియు రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. సో మా అన్నయ్యలు రాలేదు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తున్నారు కాబట్టి నేను రిప్రజెంటేటివ్గా ఉండాలని ఇచ్చారు. రెండోది మా ప్రధాన గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆయన నాకు గురువు. ఎందుకంటే ఆయన దగ్గర నేను 3 సంవత్సరాలు చదువుకున్నాను కాబట్టి. ఇక్కడ ఉపాధ్యాయుడు వేరు, గురువు వేరు. గురువు అంటే లోక జ్ఞానంతో పాటు ఉపాధ్యాయుడు చెప్పేది కూడా గురువు చెప్తాడు. కానీ ఉపాధ్యాయుడు పాఠశాలలో ఏదో అది చూసి మాత్రమే చెప్పడం, చూడకుండా కూడా చెప్తాడు. లోక జ్ఞానాన్ని బోధించేది గురువు. ఆ గురువు నాకు అవగాహన అయ్యారు. సో దానివల్ల మా ప్రధాన గారి గురించి చెప్పడం అనేది చాలా చిన్న మాట. రెండోది ఈ రోజు కార్యక్రమం ఏంటంటే మా ప్రధాన గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ రోజు మీ ఆఫీసులో మీ కార్యాలయంలో నలుగురికి అన్నదానం చేస్తే చాలా మంచిదని మా ప్రధాన గారు ఎప్పుడు అనుకుంటుండేవారు. కీర్తి చేసులు శ్రీ మల్లాది వెంకటకృష్ణ శర్మ గారి మొదటి వర్ధంతి కార్యక్రమం. వాళ్ళ బిడ్డలు ఈ కార్యక్రమాన్ని వారి తండ్రి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఎలా ఉంటుందనేటువంటిది గుర్తించి వారు ఏదైనా మా తల్లిదండ్రుల ద్వారా పెన్షన్స్కి భోజనం పెట్టి వాళ్ళకు గుర్తుగా ఒక గిఫ్ట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి ఈరోజు స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేట్ భవనంలో సుమారుగా 100 మంది చిల్లర వారికి భోజనాలు ఏర్పాటు చేసి అందరికి కూడా ఫ్లాస్కులు సుమారుగా ఒక 850 రూపాయలు వాల్యూ కలిగేటువంటి ఫ్లాస్కుని వారి బిడ్డలు మా పెన్షనర్స్కి వచ్చిన వారందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా సంఘం తరఫున వారి తండ్రి గారి తరఫున మా యొక్క కుటుంబ సభ్యులకి మా యొక్క ధన్యవాదాలు. మరి శర్మ గారు తోటపల్లి పరిసర ప్రాంతాల్లో టీచర్గా ఉద్యోగం చేసి మరి సంవత్సరం అయింది పరంపదించి వారు సంఘానికి ఉద్యోగ సందర్భం అయితేమి ఇప్పుడు పెన్షన్ సంఘానికి అయితేమి ఎనలేనటువంటి ఆర్థిక సహాయం చేశారు. వారు సంఘం బాగుండాలని టీచర్స్ యూనియన్లో ఉన్నప్పుడు మరి ఎయిడెడ్ స్కూల్ ఉంటే ఆ ఎయిడెడ్ స్కూల్స్ వచ్చేదానికి తూర్పుగోదావరి జిల్లా వెళ్ళి కొంతమంది సత్యనారాయణ వాళ్ళందరూ కలిసి మరి ఎంతోమంది సుమారు ఒక 100 మందికి గవర్నమెంటు స్కూల్లోకి అబ్జర్వ్ చేయటం కూడా దాంట్లో వారి బాధ్యత ఉంది.